రెడ్ డైరీని రేవంత్ ఏం చేస్తారు? అందులో పేర్లున్న ఆఫీసర్లు సేఫేనా? రెడ్ డైరీ ఈ మాట ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి నోట వెంట దాదాపు ప్రతి సభలోనూ వచ్చింది. ముఖ్యంగా ఏకపక్షంగా అధికారులు వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళన చేసిన చోట మరింత ఎక్కువగా వినిపించింది. ప్రతిపక్షాలపై ఉక్కుపాదం మోపుతూ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ బీఆర్ఎస్కు సహకరిస్తున్న అధికారుల పేర్లను రెడ్ బుక్లో రాసుకున్నామని, తాము అధికారంలోకి రాగానే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదని రేవంత్ రెడ్డి హెచ్చరిస్తూ ఉండేవారు. అందుకే రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చాలా మంది కీలక పొజిషన్లలో ఉన్న అధికారులు రేవంత్ను కలిసేందుకు మొహమాట పడ్డారు. వారంతా బీఆర్ఎస్తో ఓపెన్గా కలిసి పనిచేశారు. ఏ ప్రభుత్వంలో అయినా ప్రధాన పోస్టుల్లో అస్మదీయ అధికారులు, ఏ ప్రభుత్వంలో అయినా ఆ ప్రభుత్వ పెద్దలు ఆదేశాల్ని చట్టవిరుద్ధంగా లేకపోయినా అలా అన్వయించుకొని పనిచేసే అధికారులకే ప్రాధాన్య పోస్టులు లభిస్తాయి. అలా బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలామంది అధికారులు ఉన్నారు. గత ప్రభుత్వం చర్యల్లో కీలకంగా ఉండటమే కాకుండా ప్రస్తుత ముఖ్యమంత్రి, నాటి ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి పైన పలువురు ఐఏఎస్, ఐపీఎస్ గెజిటెడ్ అధికారులు దురుసుగా వ్యవహరించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. పోలీస్ అధికారులు కూడా ఉన్నారు. స్మిత్ సబర్వాల్, జయేష్ రంజన్, అరవింద్ కుమార్ వంటి అధికారులు మరింత ఎక్కువగా బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలతో సన్నిహితంగా ఉన్నారు. ప్రభుత్వం మారిన తర్వాత వీరిలో కొంతమంది నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ను కలవడానికి సంకోచిస్తున్నారు. సాంప్రదాయానికైనా వచ్చి అభినందనలు చెప్పలేకపోయారు. క్రమంగా అధికార వర్గంలో మార్పులు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. ఓ ప్రభుత్వం మారితే సహజంగానే కీలక పోస్టుల్లో అధికారులు మారిపోతారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి అలాంటి మార్పులు చేస్తున్నారు. ఐఏఎస్, ఐపీఎస్లు లూప్ లైన్ల టెన్షన్లో పడిపోయారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారులు చేపట్టాక గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఆ ప్రభుత్వానికి సానుకూలంగా పనిచేసిన అధికారులకు స్థానాచలనం కల్పించే ప్రక్రియను ప్రభుత్వం ముమ్మరం చేస్తుంది. ఈ క్రమంలోనే పలువురు అధికారులు బదిలీలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు, ట్రాన్స్కో, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు రాజీనామా చేశారు. అలాగే గత ప్రభుత్వం సలహాదారులు కొందరు రాజీనామాలు చేయగా ప్రభుత్వం మొత్తం సలహాదారులను, కార్పొరేషన్ చైర్మన్ల నియామకాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక ఒక్కో శాఖపై సమీక్ష చేస్తున్నారు. పరిపాలన పరంగా తీసుకోవాల్సిన మార్పులు, చేర్పులపై కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలో డీజీపీ ఎంపికకు కసరత్తు చేస్తూనే మంగళవారం రాచకొండ, హైదరాబాద్ సిపిలను డీజీ ఆఫీస్ను అటాచ్ చేసింది. వారి స్థానంలో రాచకొండ సిపిగా సుధీర్ బాబును, హైదరాబాద్ సిపిగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డిని నియమిస్తూ ఆదేశాలిచ్చారు. బీఆర్ఎస్ పెద్దల సన్నిహిత అధికారులకు, లూప్ లైన్లకు ఎండ్ల తరబడి ఒకే శాఖలో పనిచేస్తూ బీఆర్ఎస్కు కొమ్ము కాసిన శాఖ అధిపతులపై రేవంత్ ప్రభుత్వం దృష్టి సారించిందని చెబుతున్నారు. వైద్య శాఖలో డిఏ, డిఎంఏలు రమేష్ రెడ్డి, గడల శ్రీనివాస్, టీఎస్ఎంఎస్ ఐడిసి చైర్మన్ డి చంద్రశేఖర్ రెడ్డి, వైద్య విధాన పరిషత్లో అజయ్ కుమార్ వంటి వారు బదిలీ బాటలో ఉన్నారు. కాళేశ్వరం సహా ఇరిగేషన్ శాఖలో పనిచేసిన ఉన్నతాధికారులను సైతం విచారణలు, శాఖపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వెంటపడుతోందని సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న సీఎంఓ అధికారిని స్మితా సబర్వాల్ ప్రస్తుతం ఇరిగేషన్ శాఖ చీఫ్ సెక్రటరీగా ఉండి కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షకు డుమ్మా కొట్టారు. ఆమె బదిలీ ఖాయమని చెబుతున్నారు. ఆమె అంశం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే మంత్రి సీతక్క మంత్రిగా బాధ్యత స్వీకారం కార్యక్రమానికి ఆమె వచ్చారు. కానీ ఆమె బదిలీపై ఇంకా ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలలో పనిచేస్తూ పలు ఆందోళనలు నిర్వహించారు. ఆ సమయంలో కేసీఆర్ ఆదేశాలతో ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. తర్వాతి కాలంలో పీసీసీ నేతగా గిరిజన దండోరా, రైతులు వరి వెయ్యొద్దన్న కేసీఆర్ వ్యాఖ్యలపై ఫామ్ హౌస్ ముట్టడి యత్నం, వరి వద్దన్న కేసీఆర్ తన ఫామ్ హౌస్లో వరి పండిస్తున్న దృశ్యాలను డ్రోన్ కెమెరాల ద్వారా చిత్రీకరించే ప్రయత్నాల వివాదం, జీహెచ్ఎంసీ సమస్యలపై ఆందోళనలు, ధరణి, బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి, అక్రమాలపైన, భూముల అమ్మకాలపైన, టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజ్ వంటి సమస్యలపై పోరాడిన సందర్భాల్లో ఆయన్ను గృహ నిర్బంధానికి, అరెస్టులకు గురిచేశారు. ఆయా సందర్భాల్లో ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల ప్రభుత్వం ఆదేశాలతోనే రేవంత్ రెడ్డి పట్ల కఠినంగా వ్యవహరించారన్న అభిప్రాయం వ్యక్తమైంది.
ఈ సందర్భాల్లో రేవంత్ రెడ్డి ఎవరైతే బీఆర్ఎస్కు తొత్తుగా పనిచేస్తున్నారో వారిని మేం అధికారంలోకి వచ్చాక రిటైర్ అయ్యి ఇంట్లో కూర్చున్నా లాక్కొచ్చిన వారి అక్రమాలపై చర్యలు తీసుకుంటామని తీవ్ర హెచ్చరికలు చేశారు. అలాగే పలు ఎన్నికల సందర్భంగా ప్రజాందోళన సందర్భంగా పలు జిల్లాల్లో కాంగ్రెస్ కార్యకర్తలను ఇబ్బంది పెట్టినప్పుడు కూడా రేవంత్ రెడ్డి అధికారుల తీరుపై మండిపడిన సందర్భాలున్నాయి. ఇలాంటి వారిలో కొంతమంది అధికారులు తమను రిలీవ్ చేయాలని దరఖాస్తులు చేసుకోగా మరికొందరు బదిలీ చేయించుకొని వెళ్లిపోయే ఆలోచనలో ఉన్నట్టు చెబుతున్నారు. కానీ రేవంత్ రెడ్డి అలాంటి అధికారులందరికీ భరోసా ఇస్తున్నారు. అధికారుల హంటింగ్ ఉండదని మీడియా చిట్చాట్లో చెప్పుకొచ్చారు. అయితే బదిలీలు మాత్రమే ఉంటాయన్నారు. ఆ బదిలీలో కూడా పైరవీలు ఉండవని స్పష్టం చేశారు. గ్రేటర్ పరిధిలో కమిషనర్లుగా నియమితులైన వారిలో ఒక్కరు కూడా పోస్టింగ్ కోసం తన్ను కలవలేదన్నారు. రేవంత్ రెడ్డి మాటలు బీఆర్ఎస్తో కలిసి పనిచేసిన వారికి కాస్త ధైర్యం ఇస్తున్నాయని అనుకోవచ్చు. అధికారుల హంటింగ్ ఉండదని నేరుగా సీఎం చెప్పడంతో రిలీఫ్ ఫీల్ అవుతున్నారు. రెడ్ బుక్ను రేవంత్ రెడ్డి లోపల పెట్టేసినట్లుగా నమ్మకంగా ఉన్నారు.